ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కొల్లేటికోట గ్రామంలో శ్రీ పెద్దింట్లమ్మ తల్లి జాతర వైభవంగా జరుగుతోంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులను తీర్చుకుంటున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి గోపాలరావు మాట్లాడుతూ కొల్లేరు ప్రజలకు ఇలవేల్పు కల్పవల్లి పెద్దింట్లమ్మ తల్లి అని అన్నారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా పెద్దింట్లమ్మ తల్లి ఆలయ మహామండపం నిర్మాణ రూపకర్తగా కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు పాల్గొంటారని అన్నారు. ఈ జాతరలో సంగీత, సాంస్కృతిక, పౌరాణిక, సాంఘిక నాటికలు, వినోద కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా 21వ తేదీన శ్రీ జలదుర్గ గోకర్ణేశ్వర స్వామివార్ల కళ్యాణంతో పాటు 24వ తేదీన పెద్దింట్లమ్మ జలదుర్గ అమ్మవార్ల తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని, వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులతో పాటు ఉమ్మడి గోదావరి జిల్లాలో ప్రజలు, భక్తులు పాల్గొని ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ కార్యదర్శి కందుల వేణుగోపాలరావు విజ్ఞప్తి చేశారు. జై పెద్దింట్లమ్మ, జై జై పెద్దింట్లమ్మ. ఏలూరు జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోట గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ పెద్దింట్లమ్మ వారి దేవస్థానంలో ఈ నెల 11వ తేదీ నుండి 24వ తేదీ వరకు వార్షిక జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి దైవంజులు నిర్ణయించున్నారు. ఆ నిర్ణయం మేరకు 11వ తారీఖు ఉదయం మరి కైకలూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారు, డిఎన్ఆర్ గారు, మరియు అలాగే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గారు వారు వచ్చి ఈ కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. ఈ ఉత్సవాల్లో మరి వచ్చి భక్తులందరికీ కూడా అన్ని శాఖల అధికారులతో రెవెన్యూ డివిజనల్ అధికారి ఏలూరు వారు అధ్యక్షతన మరి ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడానికి అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది 2 టైమ్స్. ఈ సమావేశంలో నిర్ణయించిన మేరకు వచ్చే భక్తులు ప్రతి ఒక్కరికి కూడా మంచినీటి వసతి కానీ, కూలెన్స్ కానీ, అలాగే మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం కానీ, చలువు పందిలు ఏర్పాటు చేయడం కానీ, ఎలక్ట్రికల్ డెకరేషన్ కానీ, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మరి హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున హెల్త్ డిపార్ట్మెంట్ ఓపీ ఏర్పాటు చేయడం కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ ఓపీ ఏర్పాటు చేయడం కానీ, ఇలాంటి అన్ని శాఖల యొక్క సమన్వయ రెవెన్యూ వాళ్ళు కూడా మరి వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ మరి వచ్చే భక్తులందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి తీర్మానం చేసుకొని ముందుకు సాగడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య ఘట్టం ఈ నెల 21వ తారీఖు అమ్మవారి జలదుర్గ అమ్మవారు గోకర్ణ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరపబడుతుంది. ఈ ఉత్సవానికి పందిరిపల్లి గుడి నుండి ప్రభలు తీసుకురావడం, అలాగే ఈ 64 లంక గ్రామాల నుంచి కూడా కళ్ళమ్మ బోనాలు, పెద్దింట్లమ్మ బోనాలు తీసుకొని మరి ఎంతోమంది అధికంగా మహిళలు పాల్గొంటారు. వారికి తగ్గ ఏర్పాట్లు కూడా మరి దేవాదాయ ధర్మోత్తర శాఖ తరఫున చేయడం జరుగుతుంది. అలాగే మరి ఈ ఉత్సవాలు పురస్కరించుకొని 24వ తారీఖున అమ్మవారికి తెప్పోత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని మరి ఈ ఉత్సవాలు విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే కైకలూరు శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారు నిర్మాణ రూపకర్తగా ఉండి అన్వేటి మండపం 4.5 కోట్ల రూపాయలు వ్యయంతో మరి నిర్మించడం జరిగింది. దీన్ని కూడా అందరూ కూడా సద్వినియోగం చేసుకుని మరి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. కైకలూరు మండలం కొల్లేటికోట గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ 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 పెద్దింటి అమ్మవారి జాతర వార్షిక మహోత్సవాలు అతి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి
టీవీ గోపాలరావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలను తెలుసుకుందాం. చెప్పండి సార్, జాతర మహోత్సవాల సందర్భంగా ఎవరెవరు ప్రారంభించారు, ఏంటి విషయాలు? మరి ఈ జాతర ఉత్సవాలు నిన్న అనగా 11వ తారీఖు నుంచి ప్రారంభమై 24వ తేదీ వరకు జరుపుకోవడానికి దైవజ్ఞులు నిర్ణయించడం. ఈ నిర్ణయం మేరకు నిన్న మార్నింగ్ మరి కైకలూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దోల నాగేశ్వరరావు గారు డిఎన్ఆర్ గారు, మరి అలాగే మరి ఎమ్మెల్సీ గారు అయిన శ్రీ జయమంగళ వెంకటరమణ గారు, వారు ఇరువురు కూడా వచ్చి ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది. ఈ ఉత్సవాలకు వచ్చి భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు అనగా మంచినీటి వసతి కానీ, లైన్స్ కానీ, అలాగే మరుగుదొడ్ల ఏర్పాటు కానీ, ఇవన్నీ కూడా మరి అన్ని శాఖల యొక్క సమన్వయంతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సమన్వయకర్తగా మరి రెవెన్యూ డివిజనల్ అధికారి ఏలూరు వారు పర్యవేక్షణలో వారి యొక్క అధ్యక్షతన మరి అన్ని శాఖల యొక్క సమన్వయం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకే వచ్చిన ప్రతి భక్తులకు కూడా సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా ఈ 21వ తారీఖున మరి జలదుర్గ గోకర్ణేశ్వర స్వామివార్ల యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరపడానికి నిర్ణయించి ఉన్నాము. ఈ నిర్ణయం మేరకు అదే రోజు మరి పందిరిపల్లిగూడెం నుండి ప్రభలు తీసుకురావడం, అలాగే జలదుర్గ గోకర్ణేశ్వర కళ్యాణం సందర్భంలో గోకర్ణేశ్వర స్వామివారిని కూడా మరి ప్రభలతో తీసుకురావడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం మరి గత 2 సంవత్సరాల నుండి కూడా మరి కలువ బాణాలు కానీ, అలాగే పెద్దెనిమ బాణాలు కానీ మరి 64 అంకెల గ్రామాల నుండి మహిళా మాతలు తీసుకురావడం జరుగుతుంది. మరి అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి వారికి కూడా కావాల్సిన ఏర్పాట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఉత్సవాలు పురస్కరించుకొని 24వ తారీఖున మరి తెప్పోత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ కైకలూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దోల నాగేశ్వరరావు గారు నిర్మాణ రూపకర్తగా దేవాలయం ఎదురు భాగంలో అనివేటి మండపం అని చెప్పి నిర్మించడం జరిగింది. ఈ అనివేటి మండపం కూడా సౌకర్యాలతో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మరి ప్రతి ఒక్కరూ కూడా భక్తులు మరి వచ్చి దాన్ని కూడా వినియోగించుకొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపాపాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మరి ఈ విధంగా ఆలయ నిర్వహణలో ఎటువంటి లోటుపాటు లేకుండా అన్నీ చేశారని చెప్తున్నారు. మరి వేసవికాలం స్టార్ట్ అయింది కాబట్టి మరి వివిధ గ్రామాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఉంటారు. వారికి ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు? వాళ్ళకు కూడా దాతల నుండి మరి మజ్జిగ సప్లై చేయడం కానీ, మంచినీటి సౌకర్యం కానీ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, చిన్నపిల్లలకు కూడా పాలు కూడా మరి దాతల సహాయంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ విధంగా ఇక్కడికి వచ్చేటటువంటి అమ్మవారిని దర్శించుకునే భక్తులందరికీ అన్ని రకాల సదుపాయాలు, ఏర్పాట్లు కూడా చేశామని చెప్పారు. మరి కెమెరామెన్ శ్రీనివాస్తో మీ స్టాఫ్ రిపోర్టర్ సత్యనారాయణ.